రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత బలహీనంగా తయారైందన్న దానికి ఇది మరో ఎగ్జాంపుల్. తెలుగుదేశం పార్టీ నాయకులే హత్యలు చేసుకుంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైసీపీ మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు నమోదు చేస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. అది కూడా ఎలా? జిల్లా పోలీసులే, అధికారులే ప్రకటించారు. ఇది ఒకే పార్టీలో ఉన్న వాళ్ళు, చంపిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఇద్దరు ఒకే పార్టీ వాళ్ళు, ఆధిపత్య పోరులో భాగంగా హత్యలు జరిగాయని జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి నో, అలా కాదు, వైసీపీ నాయకుల ప్రమేయం ఉంది అనగానే ఇప్పుడు వైసీపీ నాయకుల మీద కేసు పెట్టే పరిస్థితికి వచ్చేశారు. పల్నాడు జిల్లా పెందుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో నిన్న గుండ్లపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు వీళ్ళిద్దరిని నిన్న దారుణంగా హత్య చేశారు. ఈ హత్య చేసింది అదే గ్రామానికి చెందిన, గుండ్లపాడు గ్రామానికి చెందిన వెంకట్రామయ్య వర్గీయులు హత్య చేశారు. స్వయంగా ఆయన కూడా ఈ హత్యలో పాల్గొన్నట్టుగా చెబుతూ ఉన్నారు. స్కార్పియోతో తెలంగాణలో ఒక శుభకార్యానికి హాజరై వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు బైక్లో తిరిగి వస్తూ ఉండగా దారి కాచి వెంకట్రామయ్య వర్గం స్కార్పియోతో అతి వేగంగా వచ్చి ఢీకొట్టారు. ఎగిరి పక్కన పడిపోయారు. ఆ తర్వాత వెళ్ళి కోటేశ్వరరావు మీద బండరాయితో కూడా కొట్టి చంపేశారు. చాలా వేగంగా బైకును ఢీకొట్టడంతో స్కార్పియో ముందు భాగం కూడా దెబ్బతినడంతో ఇక దాన్ని అక్కడి నుండి తీసుకెళ్లే అవకాశం లేక హంతకులు ఆ స్కార్పియోను అక్కడే స్పాట్లోనే వదిలేసి మరీ పారిపోయారు. ఈ పారిపోతున్న వ్యక్తుల్ని, ఆ వెనుకనే వస్తున్న ఈ కోటేశ్వరరావు, వెంకటేశ్వర్ల అనుచరులు, బంధువులు కూడా చూశారు. అయితే ఆ స్కార్పియోను స్పాట్లోనే వదిలేసి వెళ్ళిపోయారు. పోలీసులు అక్కడికి వెళ్ళారు. అక్కడ చాలామంది వెళ్ళి చూశారు. అంటే చాలా క్లియర్గా కనపడుతుంది. స్కార్పియో మీద జేబీఆర్ అని ఉంది. జేబీఆర్ అంటే జూలకంటి బ్రహ్మారెడ్డి. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు మాచర్ల ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అనుచరులే వీళ్ళు కూడా. గుండ్లపాడు గ్రామంలో, ఇదే గుండ్లపాడు గ్రామానికి సంబంధించి ఇంకో అంశం కూడా ఉంది. గతంలో చంద్రయ్య అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తను హత్య చేశారు. జై జగన్ అంటే ఆయన అనలేదు, జై చంద్రబాబు అన్నారు. దాంతో గొంతు కోసి చంపేశారంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు. కొద్ది రోజుల క్రితమే ఆయన కుమారుడికి ఏకంగా గవర్నమెంట్ జాబ్ క్యాబినెట్లో ఓకే చేసి మరి పర్మనెంట్ జాబ్, అది కూడా కాంట్రాక్ట్ బేసిక్ మీద కాదు, పర్మనెంట్ జాబ్ ఇచ్చేశారు ఒక కార్యకర్త హత్యకు గురైతే. మరి ఈ ప్రాక్టీస్ ముందు కూడా ఎంత కొనసాగుతుందో చూడాలి. మరి ఆ గ్రామంలో పరిస్థితులు ఇలా ఉంటే అక్కడే ఈ రెండు వర్గాలు ఉన్నాయి. సరే, ఈ హత్య చేయించిన వెంకట్రామయ్య ఏమన్నా గతంలో అయినా వైసీపీలో ఉన్నారంటే అది కూడా లేదు. స్వయంగా ఆంధ్రజ్యోతి పత్రికలోనే రాశారు. ఈ వెంకట్రామయ్య అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోనికి వచ్చారు, వైసీపీ నుంచి కాదు. ఆంధ్రజ్యోతిలోనే రాశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడికి వచ్చారు. ఈరోజు నిన్న హత్యకు గురైన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు వీళ్ళు చంద్రయ్య వర్గం. అంటే గతంలో హత్యకు గురైన అతడికి అనుచరులుగా ఉండేవారు. చంద్రయ్య హత్య తర్వాత గ్రామంలో వీళ్ళిద్దరూ ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటే అదే పార్టీలో ఉన్న వెంకట్రామయ్యకు ఇది రుచించలేదు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుని చంపేయడానికి తెలుగుదేశం పార్టీలోనే ఉన్న ఈ వెంకట్రామయ్య, ఆయన మనుషులు వెళ్ళి నిన్న స్కార్పియోతో గుద్ది చంపేశారు. ఆ స్కార్పియో మీద జేబీఆర్ అని స్పష్టంగా ఉంది. అంటే జూలకంటి బ్రహ్మారెడ్డి అనేది ఉంది. ఇదని చాలా క్లియర్గా జరుగుతుంది. జిల్లా ఎస్పీ కూడా ఇది తెలుగుదేశం పార్టీలోనే రెండు వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో భాగంగా జరిగిన హత్య అని చాలా క్లియర్గా చెప్పేశారు. ఇంకో విషయం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి స్వయంగా నిన్న చెప్పారు మీడియా ముందు, ఈ వెంకట్రామయ్య అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను పలుమార్లు మందలించాను, అతని వ్యవహార శైలిని కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ వచ్చాము అని కూడా చెప్తున్నారు. అంటే ఈ హత్యలో పాల్గొన్న వెంకట్రామయ్య అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అన్నది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా ధృవీకరిస్తున్నారు. కాకపోతే ఆయన ఇప్పుడు వాళ్ళు హత్యలు చేశారు కాబట్టి, హత్యల్లో ఇరుక్కున్నారు కాబట్టి, జంట హత్యలో మాకు సంబంధం లేదు అన్నట్టుగా వీళ్ళని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వీళ్ళని ప్రోత్సహించారు, ఈ హత్యల దిశగా ప్రోత్సహించారు. ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిచ్చు పెడుతున్నారు అని చెప్పారు. ఆ వ్యక్తులు తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశం వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి నేను దూరంగా పెట్టడం జరిగింది. ఈ ఎస్టీ బీసీల గొడవ ఏదైతే జరిగిందో ఆ రోజు నేను తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. గ్రామాల్లో ఇటువంటి రెచ్చగొట్టి మీరు పంచాయతీకి అని పిలిచి ఆ రోజు గొడవలు సృష్టించారు. ఇట్లాంటివి చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదని చెప్పి హెచ్చరించడం జరిగింది. జూలకంటి బ్రహ్మారెడ్డి ఈ ప్రకటన చేసిన తర్వాత పోలీసుల వైఖరిలో కూడా మార్పు వచ్చేసింది. ఈ హత్యల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను కూడా ఇరికించేందుకు రంగం సిద్ధం చేశారు, కేసు పెడుతున్నారు. ఇది పరిస్థితి. అంటే తెలుగుదేశం పార్టీలోనే ఉన్న రెండు వర్గాల వాళ్ళు ఆధిపత్య పోరులో భాగంగా గ్రామంలో హత్యలు చేసుకుంటే దాన్ని జిల్లా పోలీసులు కూడా అంతా వీళ్ళు టీడీపీ వాళ్ళని ధృవీకరించిన తర్వాత కూడా అక్కడ స్పాట్లో స్కార్పియో
ఈ వాళ్ళని చంపడానికి ఉపయోగించిన స్కార్పియో మీద జేబీఆర్ అని స్పష్టంగా ఉన్నా కూడా అదే జూలకంటి బ్రహ్మారెడ్డి ఈ వెంకటరామయ్య అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడని ఒకవైపు ధృవీకరిస్తూనే ఇప్పుడు హత్య కేసులో ఇరుక్కున్నారు కాబట్టి లేదు తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. నిజంగానే అతను ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తి అయితే నిజంగా పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి కదా, డిస్మిస్ చేయాలి కదా. అది ఏమీ చేయలేదు. హత్య జరిగిన తర్వాత ఇతను పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళ వెనుక వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు ఉన్నారు అని చెప్తూ ఉన్నారంటే ఈ కేసును కూడా చనిపోయింది చంపిన వాళ్ళంతా టీడీపీ వాళ్ళు అయినా సరే ఈ హత్యల్ని కూడా అడ్డుపెట్టుకొని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేని ఆయన సోదరుడిని ఇంకో మర్డర్ కేసులో ఇరికేయడానికి ఈ ప్లాన్ చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నట్టు, ఒకవైపు ఏమో వాళ్ళే ఒకే పార్టీ వాళ్ళు అని చెప్పిన తర్వాత ఎమ్మెల్యే వచ్చి మరోలా మాట్లాడంగానే పొజిషన్ని మొత్తం మార్చేసి వైసీపీ నాయకుల మీద కేసులు పెడుతూ ఉన్నారంటే ఇంతకంటే ఏమనాలి దారుణం. పోలీస్ వ్యవస్థ ఆలోచించుకోవాలి ఎందుకు ఇలా అయిపోయిందో.